ముత్యాల సుబ్బయ్య గారు హిట్లర్ అనేది వాస్తవానికి తెలుగు సినిమాల్లో మీ జీవితంలో చిరంజీవి నట జీవితంలో కూడా ఒక మలుపు లాంటిది. తప్పనిసరిగా ఒక అన్న ఆయనకు అందరూ చెల్లెళ్ళు ఉండటం వాళ్ళ పట్ల బాధ్యత చాలా నిగ్రహంగా తీసిన సినిమా కదా. చాలా పకడ్బందీగా పైగా సార్ ఒక అన్నా చెల్లెల అనుబంధానికి ఒక పెద్ద తార్కాణం సార్. అంటే తను ఎంత సాక్రిఫైస్ చేశాడు, చివరికి ఆ చెల్లెళ్ళే అన్నని అర్థం చేసుకోలేరు. అసలు టోటల్గా అండి చిరంజీవి గారు డ్రెస్ కానించి ఆయన గెటప్ చూడండి, గ్లామర్ కంటే కూడా క్యారెక్టర్ ఫిట్నెస్ అవును. ఆ షర్ట్స్ అప్పుడు హిట్లర్ షర్ట్స్ అనేవాడు సార్. అవును, ఓకే. చిరంజీవి గారు వేసిన షర్ట్స్ హిట్లర్ షర్ట్స్ అనేవాడు సార్. ఆ డ్రెస్ కానీ ఆ గెటప్ కానీ గ్యాంగ్ లీడర్ తర్వాత మళ్ళీ హిట్లర్ షర్ట్స్ అమ్మారు జనం. అవును, ఆయన హాఫ్ షర్ట్స్ అంటే చాలా డిగ్నిఫైడ్గా పాత్రోచితంగా. అబ్బోబో ఎంత అసలు చిరంజీవి గారు కూడా ప్రాణం పెట్టాడు సార్. ఇంత బాగా చేశాడు. ఇంత అంటే ప్రెస్టేజెస్ తీసుకున్నారు కదా ఆయన. ప్రెస్టేజెస్ సార్. పైగా అండి మాకు లైఫ్ అండి. ఆయనకేముంది అనుకోండి, ఆయనకి 100లో ఇదొకటి. కానీ మాకు అలాంటివి మళ్ళా రావు కదా సార్. అందువల్ల మేము కానీ మాకు తృప్తిగా మాకు వచ్చే వరకు మేము గురువు గారిని అడగడం, ఆయన అసలు మనస్ఫూర్తిగా హ్యాపీగా చేయడం, ఇలాగా మంచి మంచి మ్యూజిక్, మంచి సాంగ్స్, ఇలా అన్నీ చాలా బాగా కుదిరినాయి సార్. సుబ్బయ్య గారు, ఆ సినిమాలో కొంత అండర్ స్టేట్మెంట్ లాగా, అంటే చిరంజీవి ఎక్కువగా యాక్షన్ సినిమాలలాగా అవ్వకుండా అస్సలు ఎవరన్నా ఏదైనా కామెంట్ చేసినా ఆగి మళ్ళీ చేయడం, ఇదంతా చాలా పాత్రను అవును మలచడానికి మీరు చాలా శ్రమపడి ఉండాలి. ఆ మలచడం అంటే గురుగారు మాతృక మలయాళం కానీ దానికంటే మనం చాలా బాగా నేటివిటీని బాగా పైగా మన చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ కూడా సార్ రొటీన్ యాక్షన్ హీరో లాగా ఉండదు సార్. ఒక అన్న చెల్లెల్ని అంటే ఎలా అవుతాడు, అది తర్వాత సార్ సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా. అసలు చిరంజీవి గారి మీద మీకు సెంటిమెంట్లు బాగా పండిస్తారని పేరు కదా సెంటిమెంట్ సుబ్బయ్య గారు. నాకు ముందు నుంచి కూడా సెంటిమెంట్ రెండు ఉన్నాయి సార్. సెంటిమెంట్ సీన్స్ కానీ చిరంజీవి గారి మీద 2 ప్యాథటిక్ పాటలు అంతకుముందు ఏ సినిమాలో వచ్చినట్టు నాకు గుర్తులేదు సార్. మమ్మల్ని అందరినీ అడిగారు సార్, ఎంత ధైర్యం అయ్యా మీకు అని కూడా. ఏమంటే సబ్జెక్టు డిమాండ్ చేస్తాం. ఆ సాంగే తప్ప మనం ఎన్ని మాటలు చెప్పినా దానికి సెట్ కాదు సార్. పైగా సాంగ్ సీన్స్ నేను ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ మాస్టర్లు ఉండరు సార్, నాకు నేనే చేస్తాను. ఓకే. ఇప్పుడు ముందు నుంచి కూడా ప్యాథటిక్ సాంగ్స్, ఇలాంటి సిచ్యువేషనల్ సాంగ్స్ నేనే చేసుకుంటాను. మాస్టర్ని కూడా పెట్టను, ఎందుకంటే వాళ్ళ రూట్ వేరుకుంటాం. అంటే వాళ్ళు చేయలేదని కాదు, మనం అనుకున్న మ్యాటర్లో రాదని ఉద్దేశం. ఆ విధంగా హిట్లర్ అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చేది. క్లైమాక్స్ కానీ కామెడీ కానీ ఒకటి కాదులేని అన్ని రకాలు. కాలమా పాట ఉంది బాగా విచారం. అవును. కానీ కామెడీ కూడా వాళ్ళు వచ్చి హిట్లర్ని ఎదిరించడానికి అంతా ఎగిరి హఠాత్తుగా భారత్కు ఏ కహాని అనేసరికి మొత్తం బాగా కుదిరింది. రాజేంద్ర ప్రసాద్, కల్పనారాయి, రాజేంద్ర ప్రసాద్, సుధాకర్ అందరూ బాగా కుదిరింది గురుగారు. అందువల్ల హిట్లర్ అనేది ఈ పాటలతో పాటు అభిబి పెద్ద హిట్ సార్. అసలు థియేటర్లో ఆడారు సార్ జనం. ఆ విధంగా నాకు చిరంజీవి గారి సంగతి ఎట్టుంటే నాకు బాగా హ్యాపీ అయిపోయాడా ఫీలింగ్ అయిపోయాక? ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. నాకు కూడా మంచి లైఫ్ ఒక రకంగా హిట్లర్ తర్వాత నాకు ఒక పవిత్ర బంధంతో స్టార్ట్ అయింది సార్. హిట్లర్ 2వ సినిమా రావడంతో ఇంకో మెట్టు పైకి